గురువుగారు నమస్కారం. నమస్తే. ఇప్పుడు దేవుడికి నైవేద్యం చెల్లిస్తుంటారు కదా, అది దాని అర్థం, దాని వివరం కొంచెం ఏమన్నా వివరించగలరా? ఇది చాలా మంచి విషయం. మనం దేవుడిగా మన ఇంట్లో పెట్టుకుంటాం, గుళ్ళో చేస్తుంటాం. మన విషయాల్ని మన నుంచి ఉత్పన్నమైనటువంటి వాటికి సమర్పించేసి దాన్ని ప్రజలకు వితరణ చేసే విధానంగా ప్రసాదాలు ఇస్తుంటాం. మన ఇంట్లో పెట్టుకున్నా కూడా మనకి అందుబాటు వాళ్ళకి ముందు ఇచ్చేసి తర్వాత స్వీకరించడం ప్రసాదం. అసలు ప్రసాదం అనే మాటకి మూలమైన అర్థం మనం చెప్పుకోవాలంటే ప్రసరిస్తూ సాగిపోయి తన ఉద్దేశంలో ఉండిపోయేది. అది అంటే ప్రసాదం దేనికి ఇస్తున్నాం? దేవుడికనే ఇస్తున్నాం. దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడు? అక్కడే కాదు, మొత్తం ఉన్నాడు. అంటే దానికి సంబంధించిన భక్తులు అంటే భక్తి అంటే అసలు ముందు తెలుసుకోవాలి. భక్తి అంటే కలిసి ఉండేది, అంటే భగవంతుడితోటి కలిసి ఉండేది భక్తి, కలిపేది భక్తి. మనల్ని కలిపి ఉంచేది భక్తి. అటువంటిప్పుడు భక్తులైనటువంటి వాళ్ళు, దాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళు, ఆ తత్వాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళంతా భక్తులే. ఆ భక్తులకి ఈ ప్రసాదం చేరబడుతుంది. చేరబడినప్పుడు ఏమవుతుంది? వాళ్ళలో కూడా ఆ దేవుడు ఉంటాడు. భక్తి అంటే ఆ దేవుడు అయిపోవటమే కదా. అందువల్ల ఆ లీవింగ్లో ఉన్న వాళ్ళు స్వీకరించడం వల్ల డైరెక్ట్గా మనం ఏ దేవుడికైతే పెడతామో ఆ దేవుడికి చేరిపోతుంది. అర్థమైందా? వాళ్ళ తెలివే మీరు అనుకున్నటువంటి దేవుడు. స్వామి అంటేనే నువ్వు నేను ఒకటని గుర్తుపెట్టుకో. స్వామి అని మనం ఎప్పుడు అంటాం, స్వామి మాలేస్తారు. మాలేటువంటి ఏంది? ఆ స్వామిలాగా అయిపోవటమే. నువ్వు స్వామికి వేరుగా ఉండి, నీ ఉద్దేశాలు వేరుగా ఉండి, నీ అలవాట్లు వేరుగా ఉంటే అది ద్రోహం చేసినట్టు అవుద్ది, ఆత్మద్రోహం చేసినట్టు అవుద్ది. అట్లా చేస్తే నీకు అది ఫెయిల్డ్ అయిపోద్ది. కొంతమంది మాలలు వేసుకుని దెబ్బతింటున్నారు అది అంటుంటారు, చూసావా? ఆ దానికి ఒక గుణం ఉంటుంది. ఏది? ఆ భగవంతుడికి ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వానికి అనుగుణంగా వీళ్ళు అలవాట్లు మార్చుకొని అదిలాగా అయిపోవాలి, తత్వంలాగా అయిపోవాలి. స్వామి అంటే ఆ స్వామిలాగా అయిపోవాలి. అయిపోయినప్పుడు మాత్రమే దానికి ఫలితం ఉంటుంది. ఆ తత్వం వేరుగుండి నువ్వు ఒక రకంగా ఫలితం ఉంటుంది, అక్కడే తెలియదులే, ఆ తత్వానికి తెలియదులే అని చెప్పి నువ్వు చేసేటువంటి తేడాలన్నీ కూడా నీలోనే నమోదైపోతాయి. ఎందుకంటే ఆ తత్వం నీలో ఉంది, అది నీకు తెలియదు. పూర్తిగా పరమాత్మ తత్వం మొత్తం నీలో ఉంది. నువ్వు యాక్టివ్ చేసుకుంటూ వస్తుంది. అది నువ్వు అయ్యప్పగా యాక్టివ్ చేసుకుంటే అయ్యప్ప అయిపోతావు, వెంకటేశ్వర స్వామి కంటే అట్లా అయిపోతావు, దుర్గ అయితే దుర్గ అవుతావు, శివ అయితే శివ అయిపోతావు. నీ ఇష్టం. అది అన్ని నీలోనే ఉంటాయి. అది మొత్తం కలిపిన మూల పదార్థమే ఆత్మ నీలో ఉంది. అందువల్ల ఏంటంటే ఈ ప్రసాదాన్ని ఏం చేయాలంటే నువ్వు ఏ ఉద్దేశంతో పెడతావో అది ప్రసరించుకుంటూ పోయి నీ ఉద్దేశం కూడా ఆగిపోద్ది. అంటే ఆ భక్తుల్లో వాళ్ళ ఆకలి రూపేణ వెళ్ళేసి నిలబడిపోద్ది, జీర్ణమైపోద్ది. విష్ణువు ఏమంటున్నాడు? అహం అన్నం, అన్నాదతనే, అన్నం అతనే, తినేది అతనే, ఆకలి అతనే, తర్వాత అందులో తృప్తి పొందేది అతనే. మొత్తం విష్ణువు అంటున్నారు. అటువంటిప్పుడు ఇక నా పొందేదంతా అదే. ఆ ప్రసాదం పొందేది కూడా తత్వమే. ఆ జఠరాగిలో ఉన్నటువంటి పొందుద్ది. అప్పుడు ఏమవుతుంది? దేవుడికి చేరుతుంది. అక్కడ ఫోటోలు విగ్రహాలకు చేరదు. అది కేవలం మనం సింబాలిక్గా పెట్టుకున్నాయి. చేరాల్సింది నీకు లీవింగ్లో ఉన్న దేవుడికి చేరాలి. అట్లా చేరేది ప్రసాదం. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మనం మామూలుగా అయితే ఒకటి తింటాం, దేవుడికైతే ఒకటి పెడతాం. అది ఎందుకంటే మళ్ళా ఇది నాన్ వెజ్ అనేది పాపం కాబట్టి, పాపం అనే ముద్రపడి ఉంది కాబట్టి ఇది మళ్ళీ పాస్ అయ్యి మనకు వస్తే, ఏంటంటే ఇది పాస్ అయిపోతుందిగా, పాస్ అయిపోయి మళ్ళీ నీకు వస్తుందిగా, ప్రసరించబడి అది ఉద్దేశాన్ని అధిష్ఠించకూడదు. అదే ప్రసాదం అనేది. అప్పుడు నీకు మళ్ళీ రివర్స్ అయ్యి ఆ పాపం వస్తుంది కదా అని చెప్పినని ఈ మాంసాహారాలు బెటరు. ఆయన కన్నప్ప ఉన్నాడు, చూసావా? కాళహస్తిలో ఆయన ఒరిజినల్ భక్తుడు. అంటే ఆయన ఏం తింటాడు అది పెట్టేశాడు. ఆయన మాంసాహారం తింటాడు, మాంసాహారం అదే. నువ్వేది తింటావు అది పెట్టగలిగితే ఒరిజినల్ భక్తి. నువ్వు ఏదో కొన్ని రోజులు భక్తి కోసం అనే మావులు పెట్టి తగ్గిమటాయిల్లో మాంసాలు తింటా ఉంటే అది ఎట్టా అధర్మం. అది నువ్వు దేవుడికి పెట్టవు, అది నువ్వే తింటావు. నువ్వు ఎక్కడ విగ్రహం కాడ పెట్టినా, ఫోటో కాడ పెట్టినా స్వీకరించేది మనం. అంటే మనలో ఉన్న దైవత్వం స్వీకరించుతుంది అది. కాబట్టి నువ్వేం స్వీకరించాలో అది నువ్వు నిర్ణయం చేసుకొని ఎల్లప్పుడూ అదే ఉండు. దేవుడి పేరు పెట్టుకున్నప్పుడు ఏమన్నా మామూలు పళ్ళు పలహారాలు తచ్చిమటాయిలు ఏమన్నా నరుక్కొని తింటాం. ఇది ఎట్లా ధర్మం అవుద్ది?
ఇది ముసుగు కప్పుకున్నటువంటి ఏమంటుంది దాన్ని వేరేగా ఉంటుంది, అది ముసుగు కప్పుకోవడం అంటారు. అందువల్ల ఏంటంటే ప్రసాదం అంటే అది ప్రసరిస్తూ తన ఉద్దేశంలో అధిష్ఠించబడద్దు కాబట్టి దాన్ని ప్రసాదాన్ని పవిత్రంగా చేయాలి, పవిత్రంగా అర్పించాలి. స్వీకరించేవాడు కూడా పవిత్రంగా కలగదుకుని ఎందుకు చేస్తారు? స్వీకరిస్తున్నామని తృప్తిగా స్వీకరిస్తారు. అందులో మనసులో న్యూనత భావం లేకుండా చేస్తేనే అది ప్రసాదం. మనసులో ఒకటి పెట్టుకుని ఒకటి చేస్తే కాదు. అసలు ముఖ్యంగా మనం ప్రసాదం గురించి మనం మాట్లాడుకోవాలంటే ముఖ్యమైన విషయం, ఈ సృష్టిలో ఒక చట్టం జరుగుతూ ఉంది, నిబద్ధతతో జరుగుతూ ఉంది. ఏంటంటే మనం ప్రకృతికి ఏమి ఇస్తామో మనకది ద్విగుణీకృతమై వస్తుంది, డబల్ అయి వస్తుంది. ఇది జరుగుతుంది. కాబట్టి భగవంతుడు, దేవుడు, దేవుడు గుడి ఈ బ్యాంకు వ్యవస్థ లాంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎందువల్లంటే మనం పుణ్యాలు చేస్తే ఆ పుణ్యాలు మనకు మన వారసులకి రాబడుతుంది, వాళ్ళు సుఖంగా ఉండగలుగుతారు అనేటువంటిది ఒక చిన్న ఆశ. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదని అనుకుంటాం. దురాశ మాత్రం మా దుఃఖానికి చేట అవుతుంది. ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే రేపు పొద్దున లేచి ఏం చేయాలనేటువంటిది ఒక సంకల్పం ఏర్పడుతుంది. ఆశ లేకపోతే నేను నిద్రపడి లేకపోతే కాదు. అందువల్ల ఏంటంటే ఆశగా బ్రతకాలి. కాబట్టి అది దైవానికి, అంటే విశ్వంలో ఉన్నటువంటి, అంటే మనకు ప్రకృతిలో మన సమాజంలో ఉన్నటువంటి దైవానికి మనం అందిస్తే మనకు సమాజం నుంచి ఆ యొక్క మంచిది యశస్సు అయ్యి మనకు లభించుద్ది, మనకి మన వారసులకు కూడా అది మంచి జరుగుద్ది అనేటువంటి మెయిన్ ఎలిమెంట్ అది. దానికే శుచిగా ఉన్నటువంటి పదార్థాలు ఇవ్వడం, దాన్ని వితరణ చేయటం, వాళ్ళు తృప్తి పొందటం, బాగా చేస్తున్నాడు అనేటువంటి ఒక భావన వాళ్ళలో కలగటం, భావనే మనకి యశస్సుగా రావడం జరుగుద్ది. ఎందుకంటే ఉద్దేశాలే చట్టాలు, జీవుల్లో వ్యక్తీకరింపబడే ఉద్దేశాలే సమాజాన్ని పరిపాలించేటువంటి చట్టాలు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎంత చేసి ఈడ అనిపించుకుంటే అది శాపమే అవుతుంది. నువ్వు ఎంత పెట్టి ఉపయోగం లేదు, అది మళ్ళీ రివర్స్ అయిపోద్ది. కాబట్టి ఏంటంటే సమాజంలో ఉంటూ నీకున్నటువంటి విషయాన్ని ధర్మకార్యాలకు కూడా వినియోగించుతూ ఒదిగిపోవాలి. అహంకారంతో ఏది చేసినా కానీ అది నీ మీద పడి తొక్కుద్ది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రసాద విషయంలో కూడా మంచిగా ఆనందంగా జరిగిపోవాలంటే ఇది